హలో అందరికీ, అందరూ బాగున్నారా? ఇవాళ నేను సండే కుకింగ్ వ్లాగ్ చూపిస్తున్నాను. సండే రోజు నేనేం స్పెషల్స్ చేశాను అనేది వీడియోలో చూపిస్తున్నానండి. ముందుగా నేను ఇక్కడ మటన్ తీసుకున్నాను. మటన్ని 2 to 3 టైమ్స్ మంచిగా వాష్ చేసి పక్కన పెట్టిన. అండ్ ఒక ఉల్లిపాయ పెద్దది తీసుకొని కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ ఈ కర్రీ నార్మల్గా ఎప్పుడు వండినట్టు వండకుండా పచ్చికారంతో చేస్తున్నాను. అంటే కర్రీ మొత్తం పచ్చిమిర్చితోనే అండి. మొత్తం కూరకి సరిపడా కారం ఈ మిర్చిలతోనే, అందుకే చూసి వేసుకోండి. నేను ఒక 10 to 15 పచ్చిమిర్చి తీసుకున్నాను. చిన్న అల్లం ముక్క, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసి మంచిగా మిక్సీ చేసి పెట్టానండి, ఇట్లా పేస్ట్ లాగా. అండ్ నెక్స్ట్ ఇక్కడ కుక్కర్ తీసుకొని ఆయిల్ వేసి అందులో ఈ హోల్ గరం మసాలాలు వేయాలి. లవంగాలు 4, ఒక 2 ఇలాచీలు, కొంచెం బండ పువ్వు అండ్ సాజీరా, బగారాకు వేసానండి. ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు వేయాలి. ఇందులో ఉల్లిపాయలు మంచిగా మగ్గించాలండి ఆయిల్లో. మంచిగా ఫ్రై అయిన తర్వాత ఈ పచ్చిమిర్చి పేస్ట్ కూడా ఇందులోనే ఆయిల్లో వేయాలి. ఎందుకంటే కర్రీ వేసిన తర్వాత వేస్తే పచ్చిమిర్చి కొంచెం పసరు అనిపిస్తుంది, స్మెల్ వేరే వస్తుంది. ఇట్లా ఆయిల్లో మగ్గితే ఆ స్మెల్ అంతా పోయి మంచి టేస్ట్ వస్తుందండి. మంచిగా ఆయిల్లో ఫ్రై చేయాలి. ఇట్లా ఫ్రై అయిన తర్వాత కొంచెం 1.5 పుదీనా వేసాను. పుదీనా మగ్గిన తర్వాత 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి పచ్చివాసన అంతా పోయేదాకా ఫ్రై చేసుకొని ఒక 1/2 టీ స్పూన్ అట్లా పసుపు వేసానండి. పసుపు కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత చూడండి కలర్ ఎంత మంచిగా కనిపిస్తుందో. అండ్ ఇక్కడ మటన్ యాడ్ చేశాను నేను. అంతా ఒకసారి మంచిగా కలుపుకోవాలండి. ఇట్లా మంచిగా కలిపిన మటన్ని ఒక 2 to 3 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకోవాలి. మగ్గించుకున్న తర్వాత అది మంచిగా వాటర్ రిలీజ్ చేస్తుందండి. ఎందుకంటే వాటర్ కంటెంట్ ఉంటుంది కదా మటన్లో కూడా. అండ్ ఆ మటన్ కొట్టేటోళ్ళు కూడా మంచిగా వాటర్ చల్లి ఉంటారు. ఆ వాటర్ అంతా రిలీజ్ చేయాలి. ఇట్లా వాటర్ అంతా రిలీజ్ చేసిన తర్వాత కర్రీకి చూడండి ఎట్లా ఆయిల్ పైకి తేలుతుందో. అండ్ సరిపోయినంత ఉప్పు అండ్ ధనియాల పొడి ఒక 1.5 టీ స్పూన్ వేసి గరం మసాలా కొంచెం వేసానండి. ఎందుకంటే ముందే మనం హోల్ గరం మసాలా స్పైసెస్ వేసినాం కాబట్టి ఇంకా ఘాట్ ఎక్కువైపోద్ది. ఇది మైల్డ్ ఫ్లేవర్తో ఉంటుంది కర్రీ, చాలా బాగుంటుంది, పిల్లలు కూడా తినొచ్చు. అండ్ నెక్స్ట్ అంతా ఒకసారి మంచిగా కలిపి ఆయిల్లో మగ్గిన తర్వాత ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోయాలండి. వాటర్ పోసి ప్రెషర్ కుక్కర్ విజిల్ పెట్టేయడమే. ఇట్లా 4 విజిల్స్ వచ్చిన తర్వాత చూడండి ఎట్లా ఉడుకుతుందో కర్రీ. మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు నేను గ్రేవీ దగ్గరికి రావడం కోసం ఒక 5 మినిట్స్ ఉంచి కొత్తిమీర వేస్తానండి. అంతే, టేస్టీ మటన్ రెడీ అయిపోయినట్టే. నెక్స్ట్ నేను దీని కాంబినేషన్ బగారా చేశాను. ఇది యాక్చువల్గా గ్రీన్ కలర్ ఉంటుంది, పిక్లో మీకు లైటింగ్ వల్ల అట్లా కనిపిస్తుంది. బగారా కోసం 1.5 టీ స్పూన్ నెయ్యి వేసి అందులో ఇంకొంచెం ఆయిల్ కలిపాను. సేమ్ ఈక్వల్ క్వాంటిటీ లాగా. మొత్తం నెయ్యితో వేస్తే కూడా డైజెషన్ కాదు. అండ్ ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర, రిమైనింగ్ హోల్ గరం మసాలాలు వేసి మంచిగా ఒకసారి అంతా కలుపుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక క్యారెట్ అండ్ ఒక ఆనియన్ మంచిగా కట్ చేసుకొని ఇందులో వేసానండి. ఇవి కూడా ఫ్రై అవ్వనివ్వాలి. యాక్చువల్గా దీంట్లో పుదీనా కూడా వేయాలి. నేను ఉన్నదంతా కర్రీలో వేసానండి. కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని అన్నీ మగ్గిన తర్వాత సరిపడినన్ని వాటర్ వేయాలి. ముందుగా నానబెట్టిన రైస్ అందులో వేసి ఉడికించుకోవడమే. బగారా అన్నం రెడీ అయిపోయినట్టే. ఈ అన్నాన్ని కర్రీతో సర్వ్ చేసుకొని తినేయడమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ అండి.